పవిత్రపరుచుకొని శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలో దినదినము నిన్ను నువ్వు కడుక్కుంటూ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన బట్టి నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. నువ్వు ప్రార్థించకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుడు ఆశ కలిగి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కానీ తినడానికి ఒక్క కాయ కూడా, ఒక్క ఫలము కూడా లేదంట. రేపు నువ్వు ప్రార్థన లేకున్నా నువ్వు పైన మెరుపులకి నువ్వు ఆలోచించావనుకో, దేవుడు రేపొద్దు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మీద నీకు ఎక్కువ ఆకులు కలిగినట్లు నువ్వు పైకి ఆకారానికి మంచిగా కనబడి ఒక్క ఫలము కూడా లేకుండా నువ్వు ఉంటే ఆ అంజూరపు చెట్టును దేవుడు ఏమని శపించాడో రేపు నీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మరి నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి.